వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే వనిజ గారు. నమస్తే అండి జయ గారు. వనిజ గారు, ప్రోటీన్ పౌడర్ చాలా చోట్ల చాలా విధాలుగా వాడటం మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా నేను ఎక్కడ వింటానంటే జిమ్స్ కి వెళ్ళొచ్చే మన పిల్లలందరూ కూడా, కెమెరామెన్లు, ఎడిటర్ అందరూ మగపిల్లలు మొత్తం మేము జిమ్ కి వెళ్ళొచ్చాం, ప్రోటీన్ పౌడర్ తాగేసామని చెప్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేస్తూ ఉంటారండి ప్రోటీన్ కోసం. అది నాకు ఒక డౌట్ రేజ్ అయింది అనమాట. ప్రోటీన్ కోసం అంటే మజిల్ బిల్డ్ అవ్వాలంటే డెఫినెట్ గా ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలా? అది కూడా బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేసేసి అది ఎంతవరకు అవసరం అసలు? అయితే ఈ మధ్య సప్లిమెంట్స్ గాల్లో పడిపోయి మనం చాలా మంది ప్రోటీన్ అంటే మనకి ఆహారం నుంచి వచ్చేదాన్ని పక్కన పెట్టేసి న్యాచురల్ సోర్స్ ని పక్కన పెట్టేసి ఆర్టిఫిషియల్ గా వచ్చే ప్రోటీన్ పౌడర్ ని తీసుకుంటున్నాం. ఎంతైనా న్యాచురలే, ఆర్టిఫిషియల్ గా వచ్చేది ఆర్టిఫిషియల్ గానే వస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ గా వచ్చే ప్రోటీన్ పౌడర్స్ లో ఏమవుతుందంటే అందులో పేరే ఆర్టిఫిషియల్ కాబట్టి అందులో యాడ్ చేసే స్వీట్నర్స్ దగ్గర నుంచి సింథటిక్ కలర్స్ దగ్గర నుంచి ఇవన్నీ అందులో ఉంటాయి. సో ఇవన్నీ ఉండే ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ఓన్లీ మజిల్ బిల్డింగ్ వరకే చూసుకుంటున్నాం. చాలా మంది ఏంటంటే ఇంత పెద్ద పెద్ద నల్ల బాక్సులు నేను చాలా ప్లేసెస్లో చూస్తాను, పెద్ద పెద్ద డబ్బాలు తీసుకొని వెళ్ళి ఓన్లీ హై ప్రోటీన్ డైట్ తీసేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ వచ్చే మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇట్లాంటి హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం వల్ల ఫస్ట్ మనకి ఎంత ప్రోటీన్ కావాలో అంతే తీసుకోవాలి. అది ఒకటి, ఎంత కావాలో అంతే, అంతకు మించి వెళ్ళక్కర్లేదు. ఎనీథింగ్ ఏదైనా కానీ మనకి అతి అలాగా టూ మచ్. ఈవెన్ విటమిన్స్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు కూడా ముందు అవి చెక్ చేసుకొని ఆ విటమిన్ సప్లిమెంట్ వేసుకోవడం చాలా అవసరం మనకి. సో ఈ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఫస్ట్ కిడ్నీ మీద ఇంపాక్ట్ ఎక్కువ పడిపోతుంటుంది. మనం ఓన్లీ ఎక్స్టర్నల్గా ఎంత మజిల్ బిల్డ్ అవుతుంది, ఎంత స్ట్రాంగ్గా తయారవుతున్నాం అన్నది చూసుకుంటాం తప్పిస్తే. సో ఏమవుతుంది, రెండోది ఏంటంటే చాలా ప్లేసెస్లో చాలామంది ఈ మధ్య చూసారా మీరు, భోజనం మొత్తానికి స్కిప్ చేసేస్తారు. అవునండి, కంప్లీట్గా ఓన్లీ షేక్స్ మీదనే. మార్నింగ్ ఒక మిల్క్ షేక్, మధ్యాహ్నం ఒక మిల్క్ షేక్, నైట్ మళ్ళీ ఒక మిల్క్ షేక్, వాటితో పాటు కొన్ని సప్లిమెంట్స్ వేసేసుకుని వెయిట్ లాస్ కానీ మజిల్ బిల్డప్ కానీ వీటి మీద. అదంతా టెంపరీ, మేబీ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంటుంది, ఒక 1 year అట్లా చూపిస్తుందేమో ఎఫెక్ట్. దాని తర్వాత ఏమవుతుందంటే ఈ సింథటిక్ కలర్స్, ఈ సింథటిక్గా అయ్యేవన్నిటిని అది ఏది ప్రాసెస్ చేయాలి, లోపలికి వెళ్ళాక మన కిడ్నీ అండ్ మన లివర్ మాత్రమే వాటి మీద పనిచేయాలి. వీటిని అరగించే ప్రాసెస్లో ఇవేమవుతాయి, ఈ రెండు దెబ్బతింటున్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, యాజ్ పర్ స్టడీ ఈ ఎక్కువగా హై సప్లిమెంట్స్ వేసుకుని ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా తినే వాళ్ళకి మేజర్గా ఫస్ట్ లివర్ ఇంపాక్ట్ అయిపోతుంది. వాళ్ళకే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. కాబట్టి ఫస్ట్ ఇది ప్రూవెన్. ఓకే, మనం ఏదో ఎవరేం చెప్పినా మాకు అనవసరం, మేము చేసుకునేది బికాస్ ఎక్స్టర్నల్గా బాగా కనపడుతున్నాము అనేసి ఎవరన్నా అలాంటివి చేస్తే అది వాళ్ళకే వదిలేయాలి మనం. మరి మజిల్ బిల్డప్కి ఏంటండి మరి ఫుడ్? అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్ గా కూడా కనిపిస్తారు, అది ఎట్లా అందుతుంది మరి? రెగ్యులర్గా మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందోనండి, గుడ్ ప్రోటీన్ ఇంట్లోనే. ఒకవేళ ప్రోటీన్ తినాలి అనుకున్న వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి మనకి పౌడర్స్ అమ్ముతారు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ప్లాంట్దే, ఓకే, అది ఇంకా వేరే ఏ ప్రోటీన్ పౌడర్ సజెస్ట్ చేయను. సెకండ్ది మీరు ఫ్రీక్వెంట్గా తినే ఫిష్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, ఫూల్ మఖానా కానివ్వండి, చియా సీడ్స్ కానివ్వండి, ఇవన్నిట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అసలు న్యాచురల్ ఫుడ్ నుంచి తీసుకోవటం, న్యాచురల్ నుంచి తీసుకున్నంత ఉత్తమము రెండోది ఏది లేదండి. సో కాబట్టి ఇవి డైలీ మంచి నాటుకోడి ఎగ్ అవన్నీ అలాంటివి తీసుకుంటే మీకు గుడ్ ప్రోటీన్ సోర్సెస్ అవన్నీ అక్కడి నుంచి వచ్చేవి. లేదు ఇంకా మాకు తప్పదు, మాకు సరిపోవట్లేదు ప్రోటీన్ మేము తిన్నదానికి అంటే వాళ్ళు వర్కౌట్, కొంతమంది ఎక్కువగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా వర్కౌట్స్ చేసే వాళ్ళకి మాకు సరిపోవట్లేదు అన్నప్పుడు అప్పుడు మీరు ఏం ప్రోటీన్ తీసుకుంటారు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఏదైనా తీసుకొని అందులో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, సింథటిక్ ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయి, అవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని మనం మీల్లో యాడ్ చేసుకుంటే అది హెల్దీగా ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ తీసుకునేటప్పుడు ఏమి ఉండకూడదు అంటే చూసుకోవాలి, చూసుకుంటాం కదా, అందులో ఆర్టిఫిషియల్ షుగర్, హై షుగర్ అది ఉండకూడదు, రైట్? ఓకేనా. సింథటిక్ గా ప్రాసెసింగ్ కలర్స్ అవన్నీ ఉండకుండా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకుంటే అది ది బెస్ట్ థింగ్ టు డూ అనమాట. అండ్ మజిల్ బిల్డప్ కి వెయిట్ అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా అవసరం.
వెయిట్స్ లిఫ్ట్ చేయడము, అవును. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడము. మామూలుగా ఆడవాళ్ళకు కూడా మనం జస్ట్ ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం, వంట చేస్తున్నాం అలసిపోతున్నామని. బట్ కూర్చున్నంతసేపు ఎంతో కొంత వెయిట్, ఒక 1/2 kg 1 kg వెయిట్ జస్ట్ లిఫ్ట్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటే, ఇంట్లో కూడా ఒక బ్యాగ్ ఎత్తడము, ఇక్కడి నుంచి అక్కడికి ఒక వస్తువు, సో ఇవన్నీ వెయిట్స్ కిందకే వస్తాయి అనమాట. ఒకప్పుడు అయితే మనం బిందెలు ఇవన్నీ మోసేవాళ్ళం, భుజాల మీద మోసేవాళ్ళం, నడుము మీద పెట్టుకునే వాళ్ళు, తల మీద పెట్టుకునేవాళ్ళు. ఇవన్నీ అప్పుడు కాబట్టి అప్పుడు అందరి మజిల్ లాస్ అవుతుంది అట్లా ఏం లేదు, అసలు బాగుండేది, చక్కగా ఉండేది. చూడగానే అర్థమైపోయేది వీళ్ళు సన్నగా ఉన్న గట్టిగా ఉండేది బాడీ. ఇప్పుడంతా లూజ్ అయిపోయి, లేకపోతే మజిల్లో చేతులు సన్నగా అయిపోయి, కాళ్ళు సన్నగా అయిపోయి అట్లా అవుతున్నారు. సో ఇవన్నీ చేయాలంటే కొంచెం మనం ఇంట్లోనే కాస్త ట్రైనింగ్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్స్ అవి చేసుకుంటూ ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే. ఒకప్పుడు చూసుకుంటే మన వాళ్ళకి ఏం తెలియదు, ప్రోటీన్ పౌడర్ ఏంటి, ఇంకేమైనా పౌడర్ ఉందా అట్లాంటివి ఏం తెలియదు. అవునండి. వాళ్ళు జనరల్గా ఏం చేసేవాళ్ళంటే మిల్లెట్స్ అవి యాడ్ చేసేవాళ్ళు తినే ఆహారంలో. ఒకరోజు జొన్న రొట్టెలు చేసేవాళ్ళు, ఒకరోజు సజ్జలని, ఒకరోజు ఇంకొకటని, ఇట్లా అన్ని అవిసాకు, మునగాకు ఇవన్నీ డైలీ రొటీన్లో పెట్టేసేవాళ్ళు. అవును. సో మనకి స్పెషల్గా ప్రోటీన్ అక్కర్లేదు. సెపరేట్ గా అసలు ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, మజిల్ బిల్డప్ అది చాలా అవసరం. ఈ పాయింట్స్ తెలియదండి. మజిల్ బిల్డప్ ఏం లేదండి, చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకునే వాళ్ళు, హ్యాపీగా ఆయిల్ మసాజ్ చేసుకునే వాళ్ళు. అలా ఆయిల్ మసాజ్ చేసుకున్నాక కాసేపు అటు ఇటు నడిచేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అదే సరిపోతుంది. అంతకు మించి ఏది అక్కర్లే. కాకపోతే ఇప్పుడు మనకి ఫ్యాన్సీ బిజినెస్ కదండి ఇదంతా, అది ఫుల్ ఆఫ్ బిజినెస్, మిలియన్స్ ఆఫ్ బిజినెస్ అవుతుంది బయట. అయితే ప్రోటీన్ పౌడర్ చేసుకోవటం అనేది మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తా ఉన్నాం. ఇంట్లోనే అన్ని కలిపేసి బాదము, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్, అట్లా డ్రై నట్స్ అన్ని కలిపేసి అలా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఫూల్ మఖానా ఏదైతే ఉంటుందో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ అది మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నమాట. దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫుడ్స్ అన్నమాట. ఇప్పుడు పాన్ ఇండియాలో కానివ్వండి, వరల్డ్ వైడ్ కూడా ఫూల్ మఖానా కన్సంప్షన్ చాలా మంచిదని సైంటిఫిక్ గా ప్రూవెన్. సో ఫూల్ మఖానా కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, గుడ్ ప్రోటీన్ ఇవన్నిటి కోసం ఫూల్ మఖానాని యాడ్ చేసుకోవచ్చు మన డైట్ లో. సో పౌడర్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని దాన్ని వాడుకోవచ్చు. దాంతో పాటు మనకి వెజిటేబుల్స్ నుంచి, వాటి నుంచి వచ్చే ప్రోటీన్ ఎక్కువగా న్యాచురల్ గా తీసుకునేదే బెటర్ అండి. ఈ సప్లిమెంట్స్ వెనకాల వెళ్ళి మళ్ళీ ఒక 1 year 1.5 year వరకు బాగానే ఉంటది. దాని తర్వాత మళ్ళీ మనం ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి, ఎక్కడో చిన్నగా పెయిన్ వస్తుందనో, లేకపోతే వాళ్ళు వచ్చే ఫ్యాటీ లివర్ అయ్యింది మీకు, ఇవన్నీ చెప్తారు. కాబట్టి ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్ మనకి. రైట్ అండి. నమస్తే. నమస్తే.